దిట్ ఈస్ పార్ట్ 2. ఇందాక నా చేతిలో ఊరికే ఆఫ్ అవుతుంది అబ్బా, ఇప్పుడు కూడా నా చేతిలో ఆఫ్ అయిందనమాట. నాకు ఇక్కడ కూర్చుంటే బల్లు వస్తాయి, చాలా భయం అనమాట. ఇప్పుడు ఇందాక నాకు చేతిలో ఆఫ్ అయింది చూడండి. ఇది అయిపోయింది కదా చిప్, ఇది ఎప్పుడు అయిపోయింది. ఫస్ట్ జిప్ అయిపోయింది. సెకండ్ జిప్, స్మాల్ జిప్ లో పేపర్ నింపుతా అనుకుంటున్నా. ఇదన్నమాట స్మాల్ జిప్. ఏం నింపా చూడండి, అన్ని పేపర్స్ నింపిన. మీకు అన్ని పేపర్స్ అన్నీ ఇప్పుడే చూపిస్తాను. ఇలా ఏమేం పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కోసం చేసిన అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నేను ఫస్ట్ అక్షర స్కూల్ ఉండేదాన్ని, ఇప్పుడు నారాయణకు వచ్చిన అనమాట. అక్కడ నాకు సెకండ్ క్లాస్ కొత్తగా అక్కడ మా చెల్లెలు కూడా ఉంటారు. అయితే ఆమె చెప్పింది మొత్తం నారాయణ గురించి. ఆమె కూడా నారాయణ స్కూల్ ఫస్ట్ నుంచి పీపీటీ గురించి. అయితే మేము అక్కడ జాయిన్ అయ్యాము ఇక్కడికి. అయితే మొత్తం చెప్పింది. సెకండ్ క్లాస్లో అయితే ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది, చాలా మంచిది అనమాట. తన పేరు శ్రీధర్ రెడ్డి. ఆమె అంటే షీ ఆల్వేస్ సపోర్ట్ మీ. అందుకే నేను షీ కేర్. అందుకే ఎప్పుడు నేను ఆమెని కోపడి గట్టి చెప్పినందుకు అరే ప్లీజ్ ఐ లైక్ దట్. ఆమె నాకు గట్టి చెప్పినాక సేమ్ టు సేమ్ నేను కూడా అని చెప్తా. నాకు చాలా ఇష్టం అనమాట. తను చాలా ఇయర్స్ అయిపోయి, అంటే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఎన్నిసార్లు వచ్చింది. తర్వాత ఆమె వేరే స్కూల్ వెళ్ళిపోయింది, కన్నడి స్కూల్. కన్నడి వేరే వాళ్ళ కోసం నాకు కన్నడి స్కూల్ వెళ్ళిపోయింది అనమాట. అయితే నేను కాల్ చేస్తాను అనమాట. ఎప్పుడు కాల్ చేద్దాం అనుకుంటాను కానీ కాల్ చేయడానికే రాదు. అందుకే నేను నిన్న చేసినాను అనమాట కాల్ తనకి. అయితే వాళ్ళ మమ్మీ చెప్పింది మండే వస్తానని చెప్పింది, కానీ అక్కడ వాయిస్ అయితే ఇంపియట్లేదు అనమాట. శ్రీధం తీసుకొని మండే వస్తానని చెప్పింది వాళ్ళ మమ్మీ, కానీ వాయిస్ అయితే ఇంపియట్లేదు. అందుకే నేను ఇవాళ అనుకున్నాను అనమాట. స్కూల్ నుంచి వచ్చి నాకు చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది. నేను శ్రీధర్ కలుస్తా అని అంటున్నాను. తన నిక్ నేమ్ అయితే స్మైలీ అనమాట. అందుకే స్మైలీతో పాటు డెకరేషన్ చేసినాను. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ స్మైలీ అని పిలుస్తారనమాట మా శ్రీధర్ రెడ్డిని. అయితే వస్తా అన్నారు, చాలా రోజులు అయింది. గ్రీటింగ్ కార్డ్ అంటే క్లాస్ ఉన్నప్పుడు లీజర్ పీరియడ్లా గ్రీటింగ్ కార్డ్ చేయడం మొదలుపెట్టినాను అనమాట. బికాస్ ఐ లవ్ హర్. ఇవాళ వస్తుందని చాలా ఎక్సైట్మెంట్ అయినా, కానీ మండే వస్తుందని నాకు కూడా తెలియదు అనమాట. అసలు ఇగో చూడండి, నేను కొంచెం మీకు ఫోల్డ్ చేసి పెట్టినాను చూడండి. మా బెస్ట్ శ్రీధర్ రెడ్డి. కొంచెం క్లియర్గా చూపిస్తాను మీకు. మై బెస్ట్ శ్రీధర్ రెడ్డి. ఇది ఎల్లో కలర్గా ఇక్కడైతే కనిపిస్తుంది, కానీ చూడండి. మొత్తం రీడ్ చేసి చూపిస్తుంది గాయస్ మీకు. Hello Smiley, because name is Smiley, only nickname. Hello Smiley, how are you? You are my bestie. I love you so much. My Smiley bestie. And lopata ginta maaf rashna anamata. You can't believe also. Smiley. Hello Sridhar, you are my best friend forever. And your cutest smile, so nice. We are besties forever. I miss you. చాలా అయిందిగా, అందుకే మాకు ఒక సాంగ్ ఉన్నారనమాట. మేమిద్దరం బెస్టీస్గా అయితే ఒక సాంగ్ క్రియేట్ చేసినాము. ఇంకా నాకు రిమెంబర్ ఉన్నది, దానికి ఒకసారి ఫోన్ చేసి అడగాలన్నమాట, నీకు రిమెంబర్ ఉన్నది ఆ పాట అని. నాకైతే కంపల్సరీ రిమెంబర్ ఉన్నది. చెప్పనా? Sridhar and Kriti are best friends forever. Sridhar ఇంకా మేము చేసుకుంటాం అనమాట. ఇదనమాట మా బెస్ట్ ఫ్రెండ్ సాంగ్. కృతి ఆద్య ఎవరు? నేనే కృతి ఆద్య. మళ్ళీ ఒకసారి పాడనా?
Sidan, Kriti are your best friends forever. శ్రీరామ్ ఉంటే ఇలా అని చేయాలబ్బా. శ్రీరామ్ ఒకసారి వీడియోలో పంపిస్తా, ఒకసారి ఫోటో పంపించని టైం ఏంటి అప్పుడు చూపిస్తా గైస్ మీకు. చాలా సపోర్ట్ చేస్తాను అయితే నాకు. 3rd క్లాస్ వచ్చినప్పుడు నాకు 2nd క్లాస్ అప్పటి నుంచి నాకు 4 కప్స్ చేస్తాను అనమాట. ఇది 4 కప్ అనమాట. ఇప్పుడు ఏం చూపించాలి, ఇవన్నీ డ్రాయింగ్ చూడండి. నిత్యాద్య ఆర్ట్ బై డ్రాయింగ్. దీనికి టీచర్ చాలా బాగుంది అన్నది, అందుకే నేను కొంచెం వేసిపోయి చేశాను. దట్ ఆఫ్ ద డ్రాయింగ్ కాంపిటీషన్ వెరీ గుడ్ అని అన్నది. దట్స్ వై ఐ ఆమ్ ద టాపర్, ఐ ఆమ్ ద లీడర్ అని అలా. ఇంకా ఈ జిప్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా లంచ్ పెట్టుకుంటాను. ఇవాళ అది స్నాక్స్ బాక్స్ వేయలేదనమాట, ఇలా లంచ్ పెట్టుకుంటాను. అప్పుడు ఫస్ట్ క్లాస్ అప్పుడు నాకు లంచ్ బ్యాగ్ లేదనమాట, ఇళ్ళని పెట్టుకుంటుండే. ఇప్పుడు లంచ్ బ్యాగ్ కొన్నామన్నమాట 3rd క్లాస్కి న్యూ వన్, అందుకే ఇలా ఖాళీ ఉంటుంది ఇక్కడ, చాలా ఖాళీ. ఇప్పుడు మెయిన్ బుక్స్ పెట్టుకున్నది అనమాట. పెట్టుకున్నాను రఫ్ బుక్ నాకు ఇచ్చిందనమాట. చూడండి, ఫస్ట్ చూపిస్తాను. మాకు ఒక బుక్ ఇచ్చిండు, లర్నింగ్ అండ్ రైటింగ్కి. అందరు సబ్జెక్ట్ టీచర్స్ అలానే రాపిస్తారు, ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా చేపిస్తారు. ఆ బుక్ ఇక్కడ మర్చిపోయినా, టీచర్ ఆట ఆడతాను నేను అయితే ఇక్కడ పెట్టినప్పుడు ఇవాళ మర్చిపోయినాను అనమాట, అందుకే లేదు. ఇదన్నమాట నా రఫ్ బుక్. ఇక్కడ చాలా టీచర్స్ పెట్టింది. ఇక్కడ నా ఫోన్ నెంబర్స్, నా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్. ఇక్కడైతే హిందీ ఎస్డీకి అయితే నాకు వెరీ గుడ్ వచ్చింది, వెరీ గుడ్, 10 out of 10. ఓకే, నా రఫ్ బుక్ ఇక్కడ నా యూనికార్న్ పార్ట్స్, యూనికార్న్ పార్ట్స్. Show you guys, show. చూడండి, ఇలా ఉంటుంది అనమాట. మీరు కూడా కొంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పెన్సిల్ ఇలా తీసుకొచ్చి రాయొచ్చు. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి అనమాట పెన్సిల్ పెట్టుకోవడానికి. నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను నా పెన్సిల్ ఫస్ట్. తర్వాత ఇక్కడైతే నేను ఎరేజర్, ఇంకా షార్ప్నర్ పెట్టుకుంటాను. ఎరేజర్ అయితే లిట్టుపుట్టిగా ఉన్నది నా దగ్గర, కొత్త ఎరేజర్ ఉన్నది కానీ యూజ్ చేయలేను, ఎందుకంటే ఇది ఉన్నదిగా, ఎందుకు యూజ్ చేయాలి. షార్ప్నర్ అయితే ఇది గ్రీన్ షార్ప్నర్. ఇగో ఇక్కడ 2 పెట్టుకుంటాను అనమాట. ఇదనే మాట చూడండి, మంచిగా పెట్టలేదు నేను. ఇక్కడ ఏమైనా స్కేల్ అని ఏమైనా పెట్టుకోవచ్చు. ఇలా ఉన్నది నా పౌచ్. ఇంకా అంతే ఫ్రెండ్స్, అయిపోయింది, మొత్తం అయిపోయింది. బాటిల్ ఇంకా లంచ్ బ్యాగ్ ఉన్నది కదా. ఫస్ట్ అయితే చిన్న బాటిలేగా, అందుకే బాటిలే చూపిస్తాను ఇప్పుడు. ఓకే, బాటిల్ నాది, పాటదేలే బాటిల్. జాగ్రత్తగా సబల్ కరు. ఇది నా బాటిల్ అనమాట. ఇదే దీన్ని పట్టుకొని ఇక్కడ పెట్టుకోవడానికి ఇది. ఇంకా కింద కొంచెం వాటర్ పడుతుంది. ఇప్పుడు నా లంచ్ బ్యాగ్ చూపిపోతాను. It is my lunch bag, everyone. ఇదన్నమాట నా లంచ్ బ్యాగ్. కృతి ఆద్య 3rd క్లాస్. ఎప్పుడైనా పంపించినప్పుడు ఇలా తెలియాలి. నాకు ఖర్చు ఉన్నది, కొంచెం బిగుడు అని ఉన్నది. అయ్యో, సగం వాటర్ కూడా పడ్డాయి అనమాట. చూడండి, ఇదేదో చూస్తుండగా అది కొంచెం వాటర్ పడ్డాయి, అయితే స్కిన్ కనిపిస్తుంది. వాటర్ పడ్డాయి గాయ్స్, లిటరల్లీ అక్కడ వాటర్ పడ్డాయి. వీడియోలో అయితే క్యాప్చర్ అయితే తెల్ల పెయింట్ అంటే స్పూన్ అయితే నేను లంచ్ బాక్స్ వేసినా కానీ స్పూన్ వేస్తాను. పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఈ క్వాలిటీ చూడండి మీరు. ఇక్కడ మంచి స్టాండర్డ్గా ఉన్నది. ఇంకొకటి ఇక్కడ మంచి స్టాండర్డ్గా ఉన్నది.
ఇంకా లోపల అయితే స్టాండర్డ్గా ఉన్నది. ఇగో ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ఇలా వచ్చింది. ఇగో ఇది పెట్టొచ్చు పిన్ ఇక్కడ. చూడండి ఇట్స్ సో నైస్. ఇట్స్ సో నైస్. పింకిష్ ఇది బాగుందని తీసుకున్నాను. ఇంకొకటి రిబాన్జల్ది కూడా ఉన్నది. ఆ ఆప్షన్ వద్దన్నట్టు ఆడవాళ్ళు, ఇదే బాగుందన్నారు, అందుకే ఇదే తీసుకున్నాను. ఫస్ట్ నాప్కిన్ పెట్టేయాలి కదా. సారీ, ఇది అనమాట నా బ్యాక్ ప్యాక్. ఎలా ఉన్నారు కాసి బైక్ సబ్స్క్రిప్షన్ చేసి లైక్ ఉంటుంది. ఇది అనమాట నా బ్యాగ్. స్పూను నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో? చూడండి ఇదే అనమాట నా బ్యాక్ ప్యాక్. బాయ్ గాయ్స్, సబ్స్క్రిప్షన్ చేసి లైక్ కొట్టండి, కామెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ 47 subscribers, for all the subscribers. Thank you so much guys, thank you so much. Bye guys, subscribe, like, guys, please.